అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 17. ఇక స్టోరీకి వెళ్తే, నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్లో ఉన్న కరణ్ అనే ఆర్టిస్ట్ను కొత్తగా వచ్చిన ఏజెంట్కి ట్రాన్స్ఫర్ చేయమని అక్షయ్ చెప్పడంతో ఆశ్చర్యపోయాడు అసిస్టెంట్ త్రిపాఠి. ఆ ఏజెంట్ స్నేహకి తన బాస్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారన్న అనుమానం కూడా అతని మనసులో మెదిలింది. అయినా ఏం మాట్లాడకుండా ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు త్రిపాఠి. సాయంత్రం ఆఫీస్ వర్క్ పూర్తవడంతో ఇంటికి వచ్చాడు అక్షయ్. అతన్ని చూడగానే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్న యువన్ హాయ్ డాడీ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐ మిస్ యూ అంటూ అతన్ని హక్ చేసుకున్నాడు. అక్షయ్ వెంటనే యువన్ను ఎత్తుకొని నవ్వుతూ ఐ టు మిస్ యూ యువన్ అని కిస్ చేశాడు. ఆఫీస్ నుండి వచ్చిన అక్షయ్ కోసం వాటర్ తీసుకొని వెళ్తూ ఉంది అన్నపూర్ణ. అప్పుడే మెట్లపై నుండి కిందకు దిగుతున్న స్నేహ అది చూసి అన్నపూర్ణమ్మ గారు, అక్షయ్కి వాటర్ నేను తీసుకెళ్తాను అంటూ ఆమె చేతిలోని గ్లాస్ తీసుకుంది. అన్నపూర్ణ సరే అంటూ ఆమె చేతిలోని గ్లాస్ ఇచ్చి స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వుకుంది. అక్షయ్ సోఫాలో కూర్చొని తన ఒడిలో ఉన్న యువన్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వాటర్ తీసుకోండి అంటూ స్నేహ పిలుపు వినిపించడంతో తలెత్తి చూసిన అక్షయ్ ఆమె తనకు వాటర్ తీసుకురావడం చూసి కొంచెం ఆశ్చర్యపోతూ వాటర్ గ్లాస్ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి వాటర్ తాగాడు. తిరిగి అక్కడి నుండి వెళ్ళబోతున్న స్నేహను చూసి స్నేహ ఒక్క నిమిషం కూర్చో, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు. దాంతో స్నేహ అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. యువన్ కోసం లిటిల్ ఫ్లవర్ అనే కిండర్ గార్డెన్ స్కూల్ను సెలెక్ట్ చేశాను. అక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. కిడ్స్ గురించి కూడా బాగా కేర్ తీసుకుంటారు. నీకు ఇష్టమైతే అందులో జాయిన్ చేయొచ్చు అని చెప్పాడు అక్షయ్. అప్పుడే చేతిలో స్నాక్స్తో అక్కడికి వచ్చిన అన్నపూర్ణ ఆ మాట విని లిటిల్ ఫ్లవర్ స్కూల్ అంటే అది మన వేద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్లో ఉన్న స్కూలే కదా అక్షయ్ బాబు అంటూ ఎదురుగా ఉన్న టేబుల్పై స్నాక్స్ ప్లేట్ పెట్టింది. ఆ మాటకు స్నేహ కొంచెం ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూసింది. అదే, అక్కడైతే యువన్ స్టడీస్తో పాటు కేరింగ్ కూడా బాగుంటుంది అని చెబుతూ యువన్ ముఖంపై పడుతున్న జుట్టును సరిచేశాడు అక్షయ్. కానీ అంత పెద్ద స్కూల్ అంటే ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుంది కదా, నేను ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను, ఆ స్కూల్ నేను అఫోర్డ్ చేయలేను అని చెప్పింది స్నేహ. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం కొంచెం సీరియస్గా మారిపోయింది. అయినా వెంటనే కంట్రోల్ చేసుకుంటూ పర్లేదు, ప్రస్తుతం ఆ విషయాలని నేను చూసుకుంటాను, తర్వాత నువ్వు నిదానంగా పే చేయొచ్చు, రేపే వెళ్ళి స్కూల్ చూసి యువన్ను జాయిన్ చేసి వద్దాం అని చెప్పి ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా యువన్ నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అక్కడ నుండి లేచి పైకి వెళ్ళిపోయాడు. స్నేహ ఏం మాట్లాడకుండా అతను వెళ్ళిన వైపే చూసింది. తర్వాత రోజు ఉదయాన్నే యువన్ను తీసుకొని అక్షయ్ స్నేహాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్కి వెళ్ళారు. వాళ్ళను చూడగానే హెడ్ మిస్ట్రెస్ గౌరవంగా ఇన్వైట్ చేసి తన క్యాబిన్లోకి తీసుకెళ్లారు. వాళ్ళు యువన్ను అక్కడ జాయిన్ చేయడానికి వచ్చారని తెలుసుకొని ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. వేద గ్రూప్ సీఈఓకి పెళ్ళయి ఒక బాబు కూడా ఉన్నాడని ఆమె ఊహించలేదు. అయినా దాని గురించి ఏం మాట్లాడకుండా ఆమె నవ్వుతూ డైరెక్ట్గా అక్షయ్ గారే వచ్చిన తర్వాత మేము కాదనేదేముంది, మా స్కూల్ అని మేము చెప్పడం కాదు, కానీ ఇక్కడ కిడ్స్ గురించి మేము స్పెషల్ కేర్ తీసుకుంటాము. ఇక్కడ కేవలం స్టడీస్ మాత్రమే కాదు, ఒక్కో కిడ్లో ఉండే టాలెంట్ను గుర్తించి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి చిన్నప్పటి నుండే ట్రైనింగ్ ఇస్తాం. మీ బాబు గురించి మీరేం టెన్షన్ పడకండి, హీఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అంది. ఆమె చెప్పినవన్నీ విన్న తర్వాత ఆ స్కూల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత స్నేహకు కూడా ఆ స్కూల్పై నమ్మకం కుదిరింది. దాంతో ఆమె అక్షయ్ వైపు చూసి అక్కడ జాయిన్ చేయడానికి ఒప్పుకున్నట్లు తల ఊపింది. అప్పుడు అక్షయ్ యువన్ వైపు చూసి నీకు ఈ స్కూల్ నచ్చిందా అని అడిగాడు. ఎస్ డాడీ, నాకు అన్నిటికన్నా ప్లే గ్రౌండ్ నచ్చింది అని చెప్పాడు యువన్. ఆ మాటకు అక్కడున్న అందరితో పాటు అక్షయ్ కూడా నవ్వి హెడ్ మినిస్ట్రెస్ వైపు చూసి జాయినింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేద్దాం అని అన్నాడు. ఓకే అంటూ తన డ్రాలో నుండి అడ్మిషన్ ఫామ్ తీసి వాళ్ళ ముందు పెట్టారు హెడ్ మినిస్ట్రెస్. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే ప్రొసీజర్ అంతా పూర్తవడంతో ఇక మీరు రేపటి నుండి యువన్ను స్కూల్కి పంపించండి అని చెప్పారు హెడ్ మినిస్ట్రెస్. ఓకే థ్యాంక్ యూ అంటూ యువన్తో బయటకు వచ్చారు స్నేహ అక్షయ్. నేను క్యాబ్ తీసుకొని యువన్ను ఇంట్లో దింపి ఆఫీస్కి వెళ్తాను, ఇప్పటికే మీకు లేట్ అయింది, ఆఫీస్కి వెళ్ళండి అని అక్షయ్తో అంది స్నేహ. అక్షయ్ నవ్వి
నువ్వు ఈరోజు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు. టైంకి వెళ్ళడం మంచిది. యువన్ను నేను ఇంటి దగ్గర వదిలేస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అన్నాడు. దాంతో స్నేహ ఇక వాదించకుండా చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటూ యువన్కి బాయ్ చెప్పి క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళిపోయింది. యువన్ను తీసుకొని అక్షయ్ కూడా వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళిన స్నేహ కంపెనీ రీస్ట్రక్చర్లో భాగంగా అక్కడ డిపార్ట్మెంట్ హెడ్ అయిన జనరల్ మేనేజర్ కూడా మారిపోయారని తెలుసుకుంది. దాంతో ముందు రోజు నిర్ణయించుకున్నట్లుగా కరణ్ను తన ఆర్టిస్ట్గా ట్రాన్స్ఫర్మ్ చేయమని అడగడం కోసం జనరల్ మేనేజర్ను అడగడానికి అతని క్యాబిన్కి వెళ్ళింది స్నేహ. క్యాబిన్ డోర్పై చిన్నగా తట్టి మే ఐ కమిన్ సార్ అని అడిగింది. సీట్లో కూర్చొని సీరియస్గా ఏదో ఫైల్ చూస్తున్న జనరల్ మేనేజర్ మురళీధర్ తలెత్తి కమిన్ అని అన్నాడు. దాంతో లోపలికి వెళ్ళిన స్నేహ అక్కడ ఉన్న మురళీధర్ను చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఇతన్ని ఎక్కడో చూశాను అని అనుకుంది. అంతలోనే ఏదో స్ట్రైక్ అయినట్లు ఇతను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే పేరున్న మీడియా మేనేజర్ మురళీధర్ కదా. ఇతని ద్వారా చాలామంది ఆర్టిస్టులు పాపులర్ అయ్యారు. ఇక్కడ మేనేజర్గా ఇతన్ని రిక్రూట్ చేశారా? అయితే ఇది నిజంగా మంచి విషయం. ఈ కంపెనీ బాస్ ఎవరో కానీ ఇప్పటికైనా మంచి డిసిషన్స్ తీసుకుంటున్నాడు అని అనుకుంది. ఎస్ మిస్ స్నేహ, కూర్చోండి అంటూ మురళీధర్ పిలవడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చిన స్నేహ థ్యాంక్ యూ సార్ అంటూ అతని ముందున్న చైర్లో కూర్చొని డైరెక్ట్గా పాయింట్కి వస్తూ సార్, మన కంపెనీలో కరణ్ అన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. నేను అతన్ని నా ఆర్టిస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దానికి మీ పర్మిషన్ కావాలి అని అడిగింది. మురళీధర్ వెంటనే ఓకే స్నేహ, అతన్ని మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అతన్ని మీరే గైడ్ చేయండి అని అన్నాడు. అతను అడగగానే ఒప్పుకోవడంతో స్నేహ ఆశ్చర్యపోతూ అతని వైపు చూసింది. ఆమె ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న మురళీధర్ నవ్వి నేను ఆల్రెడీ మీ రెజ్యూమే చూశాను. మీ ఎక్స్పీరియన్స్, మీ క్యాపబిలిటీ మాకు అర్థమయ్యాయి. అంతేకాకుండా కరణ్కు మీకు ట్రాన్స్ఫర్ చేయమని మాకు ఇప్పటికే ఆర్డర్స్ కూడా వచ్చాయి. మీరు అడగకపోయినా కరణ్ను మీకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం అని చెప్పాడు. ఆ మాటలకు స్నేహ కొంచెం షాక్ అయింది. కరణ్ను తనకి ట్రాన్స్ఫర్ చేయాలని బాస్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారని తెలిసి ఆమెకు కొంచెం విచిత్రంగా అనిపించింది. దాంతో ఆమె చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సార్ అని అంది. మురళీధర్ కూడా నవ్వి ఆల్ ది బెస్ట్ అని చెప్పడంతో ఆమె సంతోషంగా బయటకు వచ్చి కరణ్ కోసం డైరెక్ట్గా ప్రాక్టీస్ రూమ్కి వెళ్ళింది. వర్క్ లేని సమయాల్లో ఆర్టిస్టులు అందరూ ఎక్కువగా ప్రాక్టీస్ రూమ్లోనే ప్రాక్టీస్ చేస్తుండటంతో కరణ్ కూడా అక్కడే ఉంటాడని అనుకుంది. కానీ ప్రాక్టీస్ రూమ్ అంతా వెతికినా ఆమెకు కరణ్ ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమె కరణ్ గురించి ఎంక్వైరీ చేసి కరణ్ డైరెక్టర్ ఆఫీస్లో ఉన్నాడని తెలుసుకుంది. దాంతో వెంటనే డైరెక్టర్ రూమ్ వైపు వెళ్ళింది స్నేహ. డైరెక్టర్ రూమ్లో ఒక వ్యక్తి సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తున్నాడు. వయసు 30 సంవత్సరాలు ఉండొచ్చు. చూడ్డానికి అబ్బాయిలా ఉన్నా కానీ అతనిలో ఫీమేల్ ఫీచర్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అతనే ఏజెంట్ కమల్. అతని ముందు మరో వ్యక్తి నుంచొని ఉన్నాడు. సుమారుగా 6 అడుగులుండి మ్యాన్లీ లుకింగ్తో హాలీవుడ్ హీరోలా అట్రాక్టివ్గా కనిపిస్తున్న అతని ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నించొని ఉన్నాడు. అతని ఆర్టిస్ట్ కరణ్. సోఫాలో కూర్చున్న కమల్ ఎదురుగా ఉన్న కరణ్ను చూపులతోనే తినేసేలా చూస్తూ నిన్న రాత్రి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు. అతని కళ్ళల్లో ఏదో వింత కోరిక కనబడుతోంది. అతని ప్రశ్నకు కరణ్ ముఖం చిరాగ్గా మారిపోతోంది. కానీ అతను కమల్ ముందు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ను బయటపడకుండా కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని శరీరం కూడా చిన్నగా వణుకుతోంది. అప్పుడు కమల్ అతన్ని చూసి నవ్వుతూ నువ్వు మామూలుగా ఉన్నప్పటికంటే కోపంలోనే చాలా అందంగా కనపడుతున్నావు. ఇక నేను ఇష్టపడకుండా నేను ఎలా ఉండగలను చెప్పు అని అన్నాడు. కరణ్ అతని మాటలు వింటూ కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే నించొని ఉన్నాడు. అప్పుడు కమల్ సోఫాలో నుండి లేచి అతని దగ్గరికి వస్తూ చూడు కరణ్, నేను చెప్పిన కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటే నేను ఫేమస్ ఆర్టిస్ట్ను చేస్తాను. నీ చెల్లెలి హెల్త్ ట్రీట్మెంట్కి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తాను. ఏమంటావు అని అడిగాడు. కరణ్ ఏం మాట్లాడలేదు. కమల్ 2 సంవత్సరాల నుంచి కరణ్కి ఏజెంట్గా ఉన్నాడు. అతన్ని లొంగ తీసుకోవడానికి 2 ఇయర్స్ నుండి అతనికి ఆఫర్స్ రాకుండా ఆపేశాడు. అయినా కరణ్ అతనికి లొంగలేదు. కానీ ఇప్పుడు కరణ్ చెల్లెలి హెల్త్ ప్రాబ్లం రావడంతో కమల్ ఇదే అదనుగా కరణ్ను హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. కమల్ ఎంత ఇబ్బంది పెట్టినా కరణ్ అతన్ని భరిస్తూనే ఉన్నాడు. కారణం అతనికి యాక్టింగ్ అంటే ఉన్న పిచ్చి. నటన తప్ప అతనికి ఇంకేమీ తెలియదు. అందుకే
ప్రస్తుతం ఏం చేయలేని స్థితిలో నిస్సహాయంగా కరణ్ ముందు నిలబడి ఉన్నాడు. ఇంతలో రూమ్ డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు కమల్ అసిస్టెంట్. అతన్ని చూడగానే కమల్ కోపంగా, వాట్ హెల్ ఆర్ యూ డూయింగ్? నన్నెవరూ డిస్టర్బ్ చేయకూడదని ముందే చెప్పాను కదా అని అరిచాడు. అప్పుడు అసిస్టెంట్ భయపడుతూ, సారీ బాస్, ఒక అర్జెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. కరణ్కి ఏజెంట్గా మిమ్మల్ని తీసేసి వేరే కొత్త ఏజెంట్ని అపాయింట్ చేశారట. ఇప్పుడే ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చింది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే కరణ్ కళ్ళలో మెరుపు మెరిసింది. కానీ తన ఫీలింగ్స్ మాత్రం కమల్కి కనపడకుండా కంట్రోల్ చేసుకున్నాడు. ఎలాగైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కమల్ నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అసిస్టెంట్ చెప్పింది విన్న కమల్ మాత్రం అతన్ని విచిత్రంగా చూస్తూ, వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కరణ్ని నా గైడెన్స్లో లేకుండా మార్చే హక్కు ఎవరికీ లేదు. నువ్వు మర్చిపోయావేమో, ఈ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ రజనీష్ నా బెస్ట్ ఫ్రెండ్. అతను నాకు చెప్పకుండా ఇలాంటి డిసిషన్ ఎప్పుడూ తీసుకోడు. నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. యూ కెన్ గో అని అన్నాడు. దాంతో అసిస్టెంట్ ఓకే బాస్ అని కరణ్ వైపు ఒకసారి జాలీగా చూసి బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు కమల్ మళ్ళీ కరణ్ని చూస్తూ, చూడు కరణ్, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నేనైతే నీకోసం ఎంతకాలమైనా ఆగుతాను. కానీ హెల్త్ బాగోలేని నీ చెల్లెలి ప్రాణాలు అంతకాలం ఆగవు కదా. మీ చెల్లెల్ని బతికించుకునే అవకాశం ఉండి కూడా నువ్వు ఇలా సైలెంట్గా ఉన్నావంటే నీకు నీ చెల్లెలంటే ప్రేమ లేదన్నమాట అని కరణ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతని మాటలకు కరణ్ ఆవేశం ఆపుకోలేకపోయాడు. వెంటనే పక్కనే ఉన్న గ్లాస్ బాటిల్ను చేతిలోకి తీసుకొని కోపంగా టేబుల్పై విసిరికొట్టాడు. దాంతో గ్లాస్ ముక్కలుగా కొన్ని అతని చేతికి గుచ్చుకున్నాయి. అది చూసి కమల్ నవ్వుతూ, కరణ్, నువ్వేం చేస్తున్నావు? అంత కోపం ఎందుకు? అసలే ఇది గ్లామర్ ఫీల్డ్. అనవసరంగా ఇలాంటివి చేసి గాయాలు చేసుకోకు. నీలో అందం, ఫిజిక్ కరెక్ట్గా ఉన్నంత వరకే నీకు ఆఫర్స్ వస్తాయి. అయినా నువ్వు ఇంత బాధపడడం ఎందుకు చెప్పు అంటూ అతనిపై చేయి వేయబోయాడు. అది చూసి కరణ్ భయంతో అడుగు వెనక్కి వేశాడు. అప్పుడు కమల్ కూడా అతనికి దగ్గరగా వెళ్తూ, ఎందుకంత బెట్టు చేస్తున్నావు కరణ్ బేబీ? నేను నీకోసం 2 years నుండి ఎదురు చూస్తున్నానని నీకు తెలుసు కదా అని అన్నాడు. అప్పుడు కరణ్ నెమ్మదిగా గొంతు పెగిలించుకుంటూ, నేను హోమోని కాదు అని అన్నాడు. వెంటనే కమల్ నవ్వుతూ, నాకు తెలుసు నువ్వు హోమోవి కాదని అని అన్నాడు. మరి తెలిసినా కూడా నన్ను ఎందుకు వేధిస్తున్నారు అని నిస్సహాయంగా అడిగాడు కరణ్. అప్పుడు కమల్ అతని చుట్టూ తిరుగుతూ, చూడు కరణ్, ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రపంచంలో చాలా చోట్ల జరిగేవే. ఒక్కసారి జరిగితే అదే అలవాటైపోతుంది అంటూ అతని భుజంపై చేవేయబోయాడు. ఇంతలో హఠాత్తుగా పెద్ద శబ్దంతో ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అయింది. కమల్ దౌర్జన్యాన్ని కరణ్ ఆపగలడా? తన చెల్లిని బతికించుకోగలడా? ఈ వ్యవహారంలో స్నేహ ఏం చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.